ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయాలు చెబుతున్నారు, స్పందిస్తున్నారు, రెస్పాన్సులు ఇస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మొటిమల తాలూకు మచ్చలు. మొటిమలే పెద్ద సమస్య అనుకుంటే ఆ మొటిమల వల్ల తయారైన మచ్చలు ఇంకా పెద్ద సమస్య. ఈ మచ్చలను ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి అసలు కారణాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మొటిమలు తయారైన తర్వాత కొంతమంది గిల్లుతారు. అలా గిల్లినప్పుడు అక్కడ అది మానే నేపథ్యంలో మచ్చలు తయారవుతాయి. మొటిమలు చాలా తేలిగ్గా తగ్గిపోతాయి, కానీ ఈ మచ్చలు ఒక పట్టాన వదలవు. కాబట్టి ఇలాంటి ఈ మచ్చలను తగ్గించుకునే ప్యాక్స్ని వరుసగా తెలుసుకుందాం. ఒక చెంచాడు ముల్తానీ మట్టి తీసుకోండి. ముల్తానీ మట్టి, ఈ ముల్తానీ మట్టికి జీలకర్ర పొడిని, అలాగే దాల్చిన చెక్క పొడిని, అలాగే లవంగం పొడిని ఒక చిటికెడు చొప్పున కలుపుతూ ఉండండి. ముల్తానీ మట్టి తీసుకొని జీలకర్ర పొడిని, దాల్చిన చెక్క పొడిని, లవంగం పొడిని చిటికెడు చొప్పున కలిపేసేసి, మరి అది పేస్ట్ లాగా కావాలి కదా, రోజ్ వాటర్ కలుపుతూ బాగా మిక్స్ చేయండి. అప్పుడు మీకు అది పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ మొటిమలు, ఆ మొటిమల తాలూకు ఘాట్లు, మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. ఒక 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలాగ వారానికి 3 సార్లు చొప్పున ఒక 2 నెలల పాటు రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తే క్రమంగా ఆ మొటిమల తాలూకు ఘాట్లు, మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇక ఒక్కొక్కసారి కొంతమందికి ఆ మొటిమల దగ్గర ఆ మొటిమలు వచ్చిపోయిన తర్వాత నల్లటి మచ్చలు తయారవుతాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి, ఇది కూడా తెలుసుకుందాం. ఓట్స్ పౌడర్, ఓట్స్ని సూపర్ బజార్లో తెచ్చుకొని ఆ అటుకులా ఉంటాయి, వాటిని మెత్తగా పొడి చేసుకోండి. ఇలాగా ఈ ఓట్స్ పౌడర్ని, అలాగే బార్లీ పొడిని ఒక 1/2 చెంచాడు చొప్పున తీసుకోండి. అంటే ఓట్స్ పొడి ఒక 1/2 చెంచాడు, బార్లీ పొడి 1/2 చెంచాడు. ఇలా తీసుకొని దీనికి రోజ్ వాటర్ కలుపుతూ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ ప్యాక్ని ఈ మొటిమల తాలూకు నల్లటి మచ్చల మీద అప్లై చేయండి. ఒక 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక 3 సార్లు చొప్పున ఒక 1 నెల రోజుల పాటు మీరు రెగ్యులర్గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఈ నల్ల మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే ఈ ప్యాక్ని ఎప్పుడు కూడా మొటిమలు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే ఆ మచ్చలను తగ్గించుకోవడానికి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ప్యాక్లలో పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. ఎందుకంటే పాలను ఉపయోగించారనుకోండి, మిల్క్ని, చర్మం తిరిగి జిడ్డుగా మారుతుంది. దాంతో మళ్ళీ మొటిమలు వస్తాయి. మళ్ళీ ఆ మొటిమల తాలూకు ఘాట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి పాలకు బదులుగా ఎప్పుడు రోజు వాటర్ని మాత్రమే ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాకులను వేసుకుంటూ మీరు తీసుకునే ఆహారంలో నూనెలు తగ్గించుకోవాలి, మసాలాలు తగ్గించుకోవాలి, తీపి పదార్థాలు తగ్గించుకోవాలి. ఇలా చూసుకోండి. తాజా పండ్లు బాగా తీసుకోండి, పండ్ల రసాలు తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి. అప్పుడు ఈ మొటిమల తాలూకు ఈ నల్లటి మచ్చలు తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.